హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే 10th క్లాస్ అర్హతతో చాలా తక్కువ కాంపిటీషన్తో పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక శుభవార్త. సో ఇందులో మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వర్క్ అసిస్టెంట్ ఇంకా క్లర్క్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు 40,000 వరకు శాలరీ వస్తుంది. అప్లికేషన్ చేస్తే మీకు 90% జాబ్ అనేది వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. అంత తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సో వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో మాకు 10th క్లాస్ అర్హతతో కాంపిటీషన్ తక్కువగా ఉండాలి, మాకు తొందరగా గవర్నమెంట్ జాబ్ కావాలి, ఎక్కడైనా పర్వాలేదు, హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేవాళ్ళు సో వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మనకి రీసెంట్లీ కానీ 31st July నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 15th September, అంటే దాదాపు మనకి వినాయక చవితి వరకు అయితే టైం ఉంది. అంటే మనకి దాదాపు 45 days అయితే టైం ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీరు ఆ కాపీ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ తీసుకోండి, దాన్ని మనము స్కాన్ చేసి వాళ్ళకి ఈమెయిల్ అనేది పంపించారంట. సో మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మర్చిపోకుండా వాళ్ళకి ఈమెయిల్ అయితే పంపించాలి. సో దానికి లాస్ట్ డేట్ 18th September అయితే ఇచ్చారు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ గురించి కూడా సపరేట్గా ఇదే వీడియోలో చెప్తాను, సపరేట్ వీడియో అయితే చేయను. కాబట్టి వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే లైక్ చేసి మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఆ ప్రాసెస్ అనేది ఎలా చేయాలని కూడా అర్థమవుతుంది. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వర్క్ అసిస్టెంట్ ఇంకా మనకి గ్రూప్ సి లెవెల్ ఏదైతే జాబ్స్ ఉన్నాయి వాటన్నింటికి కూడా అప్లికేషన్ ఫీజు చాలా తక్కువ ఇచ్చారు. సో కేవలం 300 రూపీస్ మాత్రమే. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా చాలామందికి లేదు. ఎవరెవరికి లేదంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, అమ్మాయిలందరికీ లేదు, అండ్ ఇంకోటి పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా లేదు, అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు మాత్రం రిజర్వ్డ్ పోస్టులకి అప్లై చేస్తే మాత్రమే ఆ ఫీజు అనేది వర్తించదు. ఒకవేళ మీరు జనరల్లో అప్లై చేస్తే మాత్రం వీళ్ళు కూడా 300 అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ అప్లై లింక్ కూడా డైరెక్ట్గా మనకి ఇక్కడ ఇదే నోటిఫికేషన్లో ఇచ్చారు. మీరు ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తే కూడా డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్లోకి వెళ్ళేసి సో వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అయితే నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి డీటెయిల్స్ మాత్రమే మీకు చెప్తాను. సో మిగతా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయను. ఇక్కడ మనకి వర్క్ అసిస్టెంట్ అవ్వచ్చు, అండ్ ఇంకా మనకి హల్వాయ్ కమ్ కుక్, సెక్యూరిటీ గార్డ్ అండ్ లోవర్ డివిజన్ క్లర్క్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. వర్క్ అసిస్టెంట్కి అయితేనేమో ఒకటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదన్నమాట. సో అండ్ ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. అండ్ ఇక్కడ కుక్ జాబ్ ఏదైతే ఉందో వంట మనిషికి సంబంధించి దీనికి వచ్చేసి రిటర్న్ టెస్ట్ పెడతారు. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే. స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా క్వాలిఫైయింగ్ నేచర్లోనే పెడతారు అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారంట. ఇది కూడా మనకి కొంచెం తక్కువ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెక్యూరిటీ గార్డ్, సో దీనికి వచ్చేసి ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, ఇది క్వాలిఫైయింగ్ నేచరే. దాని తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతారు. సో దాని తర్వాత డైరెక్ట్గా మీకు జాబ్ అనేది ఇస్తారనమాట. లోవర్ డివిజన్ క్లర్క్ ఏమో ఫస్ట్ రిటర్న్ టెస్ట్, దాని తర్వాత టైపింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు, తర్వాత డైరెక్ట్గా జాబ్ ఇచ్చేస్తారనమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వేకెన్సీస్ అండ్ ఏజ్ లిమిట్ ఎంత, సాలరీ డీటెయిల్స్ చూద్దాము. సో ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 7 ఉన్నాయి. 27 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారం 45,000 వరకు సాలరీ వస్తుంది. సెక్యూరిటీ గార్డ్కి ఏమో సో దీనికి లెవెల్ 1 ప్రకారం సాలరీ వస్తుంది. 8 వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి కూడా 27 years లోపు ఏజ్ ఉండాలి. అండ్ వర్క్ అసిస్టెంట్కి ఏమో మనకి టోటల్గా వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయి, 27 years లోపు ఏజ్ ఉండాలి, దీనికి కూడా లెవెల్ 1 ప్రకారం సాలరీ ఉంటుంది. కుక్ పోస్ట్కి వచ్చేసి లెవెల్ 3 ప్రకారం 50,000కి పైగా సాలరీ వస్తుంది. అండ్ 4 వేకెన్సీస్ ఉన్నాయి, 25 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్కి కూడా మీకు ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ వరకు మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఏజ్ విషయంలో.
ఇక్కడ మనకి పోస్టుల వరకే క్వాలిఫికేషన్ చూడండి. హవాయి కమ్ కుక్ అని చెప్పేసి ఏదైతే వంట మనిషికి సంబంధించి పోస్ట్ ఉన్నాయి, దీనికి మీరు 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి, డిప్లొమా అనేది క్యాటరింగ్కి సంబంధించి చేసి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక కుక్ పోస్ట్లకి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వర్క్ అసిస్టెంట్ అనమాట. వర్క్ అసిస్టెంట్కి సంబంధించి మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అటెండర్ లెవెల్ డ్యూటీస్ చేసినట్లుగా ఉంటే సరిపోతుందన్నమాట. సో చాలామంది బయట అక్కడిక్కడ ఆఫీసులలో కానీ చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మాత్రం బెస్ట్ ఛాన్స్ ఇది. మనకి వేకెన్సీస్ కూడా పర్వాలేదు. వర్క్ అసిస్టెంట్కి 11 ఉన్నాయి. అండ్ ఈ పోస్టులకి సంబంధించి జస్ట్ మీరు ఇక్కడ బయట ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆఫీస్కి సంబంధించి ఒక లెటర్ ప్యాడ్ మీద మీరు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లుగా ఒక లెటర్ అనేది రాయింగ్ చేసి పెట్టుకోండి. అది మీకు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ వర్క్ అసిస్టెంట్ ఉద్యోగాలకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందని చెప్పాను కదా. ఎందుకంటే ఇక్కడ ఇదే అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర లెటర్ ప్యాడ్ మీద ఈ విధంగా మీరు వర్క్ చేసినట్లుగా రెడీ చేసుకొని అది మీరు అప్లై చేసేటప్పుడు యూజ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్. దీనికి ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, బీటెక్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇది మనకి క్లర్క్ జాబ్ కాబట్టి మీకు ఇంగ్లీష్కి సంబంధించి 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. సో మిగతా పోస్టుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఈ పోస్టుల గురించి మాత్రమే చెప్తున్నాను. సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి అయితే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి కూడా ట్రై చేయొచ్చు. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అండ్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుందంటే, మనకి ఏదైతే ఒక వర్క్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయో వర్క్ అసిస్టెంట్కి అయితేనేమో మీరు అటెండర్లు ఎంటీఎస్ డ్యూటీస్ ఏముంటాయో సేమ్ అవే డ్యూటీస్ ఉంటాయి. అండ్ కుక్ సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్కి సంబంధించి డిషెస్ ప్రిపేర్ చేయాలి ఆఫీస్కి సంబంధించి ఎంప్లాయీస్కి. సెక్యూరిటీ గార్డ్కి సెలెక్ట్ అయిన వాళ్ళు సెక్యూరిటీ గార్డ్గా వర్క్ ఉంటుంది. క్లర్క్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వాళ్ళు సిస్టమ్ వర్క్ ఉంటుంది, డేటా ఎంట్రీ ఇలాంటి వర్క్ అనమాట. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే రిలీజ్ అయింది. సో మీకు పోస్టింగ్ వచ్చేసి కోల్కతాలోనే ఉంటుంది మనకి. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ మీకు చాలా తక్కువ కాంపిటీషన్. అండ్ ఎందుకంటే ఇక్కడ కేవలం 10th క్లాస్ మాత్రమే అర్హత. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఎలా తెచ్చుకోవాలో చెప్పాను కదా. మీకు తెలిసినటువంటి ఏదైనా ఆఫీస్ వాళ్ళు కానీ, అంటే నార్మల్గా ప్రైవేట్ అయినా పర్వాలేదు, గవర్నమెంటే కాదు, ఎక్కడైనా మీకు నియర్ బై ఏదైనా ఆఫీస్ ఉన్న అలాంటి సంస్థల్లో కానీ వాళ్ళు అక్కడ లెటర్ ప్యాడ్ మీద మీకు ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ వర్క్ ఏదైనా వర్క్ చేసినట్లుగా ఎంటీఎస్కి సంబంధించి వర్క్ చేసినట్లుగా లెటర్ ప్యాడ్ మీద రాయించుకొని అక్కడ మీరు సైన్ తీసుకొని, ఇంకోటి ఏంటంటే లెటర్ ప్యాడ్ మీద కంపల్సరీగా మీరు గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేంజ్ చేసుకొని పెట్టుకోండి. సో మీకు తెలిసినటువంటి వాళ్ళ ఎంప్లాయీస్ చేత రెడీ చేసుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఒకళ్ళు అడిగితే అప్లికేషన్ అప్పుడు ఫర్దర్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అడిగితే అప్పుడు మీకు యూజ్ అవుతుంది అనమాట. సో తక్కువ కాంపిటీషన్తో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, జాబ్ ఎక్కడైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. ఇప్పుడు అప్లై ప్రాసెస్ చూద్దాం. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు పేజ్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి కదా, దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని కూడా ప్రాపర్గా చదివేసి అప్లై అయితే చేసుకోండి. సో వీడియో డిస్క్రిప్షన్లో నేను కామెంట్ సెక్షన్లో మీకు మన వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను. సో ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అక్కడ మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much guys.